బియ్యంలో పురుగు పట్టకుండా, పురుగు పట్టినా కానీ ఉన్న పురుగులు పోవడానికి 5 టిప్స్ చెప్తున్నాను. వీటి వలన బియ్యంలో తెల్ల పురుగులు, నల్ల పురుగులు పట్టకుండా ఉంటాయి. ఉన్న పురుగులు కూడా పోతాయండి. ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే వేపాకులు. ఈ వేపాకులు బియ్యంలో పురుగు పట్టకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తాయండి. ఈ వేపాకును 2 రోజులు నీళ్ళలోనే ఎండబెట్టాను. ఇవి ఆకులు ఒలిచి పెట్టుకోండి. ఇవి ఇలా ఆకులు ఒలుచుకొని పాలిథిన్ కవర్లో పెట్టుకోవాలండి. జిప్ లాక్ ఉండే పాలిథిన్ కవర్లో ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టుకున్న తర్వాత టూత్ పిక్తో ఇలా హోల్స్ చేసుకోండి. దానివల్ల మనకు వేపాకుల లక్షణాలన్నీ బియ్యంలోకి వెళ్ళి పురుగు పట్టకుండా చేస్తాయండి. మనం ఇలా కవర్లో కాకుండా డైరెక్ట్గా ఆకులు బియ్యంలో వేస్తే ఎండిపోయి ఉంటాయి కాబట్టి పొడయ్యి బియ్యంలో కలిసిపోతాయండి. అన్నం వండేటప్పుడు అన్నం చేదొస్తుంది. అందుకని ఇలా జిప్ లాక్ పాలిథిన్ కవర్లో పెట్టుకుంటే బియ్యంలో వేపాకులు కలవకుండా ఉంటాయి. జిప్ లాక్ కవర్స్ లేకపోయినా నార్మల్ ప్లాస్టిక్ కవర్స్కి ఈ విధంగా స్టాప్లర్ పిన్స్ వేసేసుకొని యూస్ చేసుకోవచ్చండి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిలో వేపాకులు పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి నాట్ చేసి ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ప్యాకెట్స్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం దేనిలో అయితే బియ్యం వేసుకుంటామో ఆ కంటైనర్ వచ్చేసి తడి లేకుండా బాగా ఎండిపోయి ఉండేట్టు చూసుకోండి. మూత బాగా టైట్గా ఉండేట్టు చూసుకోవాలి. దానిలో కొంచెం బియ్యాన్ని అంటే 1 కిలో బియ్యం వరకు అండి ఒక లేయర్ లాగా పోసి ఈ వేపాకు ప్యాకెట్ని పెట్టుకోండి. మళ్ళీ బియ్యాన్ని పోసి మళ్ళీ ఒక ప్యాకెట్ పెట్టుకోండి. ఇలా బియ్యాన్ని బట్టి మీరు ప్యాకెట్స్ రెడీ చేసుకొని ఇలా బియ్యాన్ని ఒక లేయర్ లాగా పోసి ఒక ప్యాకెట్ని పెట్టి లాస్ట్ బియ్యం పోసి లెవెల్ చేసుకోండి. ఒక న్యూస్ పేపర్ తీసుకొని కట్ చేసి ఇలా మడిచి బియ్యం పైన బాగా క్లోజ్ అయ్యేటట్టు పెట్టి తర్వాత మూత పెట్టేసుకోండి. ఈ పేపర్ వచ్చేసి తేమ ఏమైనా ఉంటే బియ్యంలో అది పీల్చేసుకుంటుందండి. బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. సెకండ్ టిప్ ఎండుమిరపకాయలు. బియ్యాన్ని ఒక లేయర్ లాగా పోసి 2-3 ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత మళ్ళీ బియ్యం పోసి మళ్ళీ 2-3 ఎండుమిరపకాయలు. ఆ విధంగా బియ్యం అయిపోయేంత వరకు మార్చి వేసుకుంటూ ఉండండి. సుమారుగా 1 కిలో బియ్యాన్ని ఒక లేయర్ లాగా పోసుకోవచ్చు. లాస్ట్ పేపర్తో కవర్ చేసి క్లోజ్ చేసేసుకోండి. ఎండుమిరపకాయల ఘాటుకి మనకు బియ్యంలో పురుగులు రావు. థర్డ్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లిని వలవకుండా ఇలా గడ్డలుగా తీసుకొని అక్కడక్కడ 2-3 పెట్టేసుకోండి. వెల్లుల్లి వాసనకి బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. వెల్లుల్లి ఎండిపోయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసి ఫ్రెష్ పెట్టుకుంటా ఉండండి చూసుకొని. పైన పేపర్ పెట్టి క్లోజ్ చేసుకోండి టైట్గా. ఫోర్త్ టిప్ ఏంటంటే ఒక పల్చని క్లాత్లో 7-8 లవంగాలు 10 మిరియాలు వేసుకొని ఇలా ప్యాకెట్ చేసుకోండి. మడిచి నాట్ వేసుకొని ప్యాకెట్ లాగా చేసుకోవాలి. మనకు దెబ్బ తగిలినప్పుడు కట్టడానికి బ్యాండెడ్ గాజు క్లాత్ యూస్ చేస్తారు చూడండి, నెట్టెడ్ క్లాత్. అదైనా యూస్ చేసుకోవచ్చు ఈ కాటన్ క్లాత్ బదులు. ఇలా 4-5 రెడీ చేసి పెట్టుకొని బియ్యం డబ్బాలో అలానే లేయర్స్ లాగా పోసి ఒక్కొక్క ప్యాకెట్ పెట్టేసుకోండి. కొంచెం బియ్యం పోసుకొని ఒక ప్యాకెట్ పెట్టుకోండి. మళ్ళీ కొంచెం బియ్యం పోసుకొని మళ్ళీ ఇంకో ప్యాకెట్. ఇలా ఎన్ని కావాలో అన్ని పెట్టుకోండి. బియ్యాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండి ప్యాకెట్స్. లవంగాలు మిరియాల వాసనకి ఉన్న పురుగులు పోతాయి, మళ్ళీ పురుగు పట్టదు. పైన పేపర్ అయినా పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవచ్చండి. ఫిఫ్త్ టిప్ ఏంటంటే ఈ టిప్ వచ్చేసి మనకు పురుగులు పోవడానికి బియ్యంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఇలా 2 కప్పుల వేపాకులు పచ్చివి కానీ ఎండినవి కానీ ఏమైనా తీసుకోవచ్చు. 1 కప్పు వెల్లుల్లి పైన పొట్టు ఉంటుంది కదండి, అది తీసుకోండి. ఒక 10 వెల్లుల్లి అయినా తీసుకోవచ్చు దీని బదులు. 10 మిరియాలు 10 లవంగాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా అన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి. మరీ ఎక్కువ చేసుకోవద్దండి. కొంచెంగా అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటూ కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్సర్ని తీసుకొని ఇలా రౌండ్గా చేసి తర్వాత ప్రెస్ చేసుకోవాలండి. బిస్కెట్ లాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఇలానే అన్నీ చేసుకోండి. ఐదు వచ్చాయండి. ఇలా ప్లేట్లో పెట్టుకొని 1-2 రోజులు ఫ్యాన్ కింద పెడితే బాగా ఎండిపోతాయి. 2 రోజులకి బాగా ఎండిపోయింది చూడండి. వీటిని ఇప్పుడు పలచని కాటన్ క్లాత్లో కానీ ఈ బ్యాండెడ్ గాజు క్లాత్ నెట్టెడ్దైనా కానీ యూస్ చేసుకోవచ్చు. ఈ కాటన్ క్లాత్లో సెంటర్లో పెట్టి ఒక్క పొరగా వచ్చేటట్టు చూసుకోండి. మిగతా క్లాత్ అంతా ఒక సైడ్కి తెచ్చి ఇలా నాట్ వేసేయండి. ఒక చిన్న క్లాత్ తీసుకొని నాట్ వేసుకోవాలి. ఇలా కట్టి పెట్టుకోండి.
అలానే ఒక్కొక్క లేయర్గా బియ్యం పోసుకుంటూ ఈ ప్యాకెట్స్ పెట్టేసుకుంటూ ఉండండి. దీనిలో ఉన్న వేపాకు, లవంగాలు, వెల్లుల్లి, మిరియాలు అన్ని ఘాటుగా ఉంటాయి కదండి, ఆ ఘాటుకి పురుగులు పారిపోతాయి. వేపాకు వచ్చేసి క్రిమి సంహారిణి, అది యాంటీ ఫంగల్ అండి, అందువల్ల పురుగు కట్టకుండా చేస్తుంది. ఇలా అన్నీ వేసి మూత గట్టిగా కాకుండా ఇలా కొంచెం ఓపెన్లో పెట్టామనుకోండి, 1 గంట వేపాకు, లవంగాలు వాటి ఘాటుకి పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి, మళ్ళీ పురుగు పట్టదు. పురుగంతా పోయిన తర్వాత గట్టిగా క్లోజ్ చేసేసుకోండి. ఈ టిప్స్తో మీరు బియ్యాన్ని 1 సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చండి. మీకు ఈ టిప్స్ నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.